ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామపేట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు ఒక వాక్యం విందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకొని ఈ దినము నీ వాక్యం వినడానికి నీవు మాకిచ్చిన ఈ అవకాశం బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా ప్రభా, నన్ను అర్థం చేసుకునే జ్ఞానం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాన్ని ఒక ఆత్మ పరిశీలన చేసుకునే తరుణం ఆసనమైందని నాకు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనల్ని చూసి అమ్మో ఈమె మాట్లాడకపోతే బాగుండు, మాట్లాడిందంటే కించపరిచే మాటలు వస్తూ ఉంటాయి, అవిశ్వాసపు మాటలు వస్తుంటాయి, ఏడిపించే మాటలు వస్తుంటాయి, కవ్వించే మాటలు వస్తుంటాయి, బూతు మాటలు వస్తూ ఉంటాయి, మోహపు మాటలు వస్తూ ఉంటాయి. అమ్మో ఈమె నోటిలో నోరు పెట్టామంటే కంపులాగా ఉంటుంది అని ఎవరైనా అంటున్నారా అని ఒకసారి ఆలోచించుకుందాం. అబ్బో ఈయన జోలికి మనం పోకూడదండి, ఆ మాటలు వినడానికి అసలు అసహ్యంగా ఉంటాయని ఎవరైనా మన గురించి అంటూ ఉన్నారా? ఈరోజు ఒక ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే మనం జీవం కోరుకుంటున్నామండి. మనకి జీవించాలని ఉంది ఇక్కడ భూలోకంలో, తర్వాత నిత్య జీవంలో. జీవం అనేది కంప్లీట్. మనకి మరణం లేదండి. మరణం మనకి ప్రమోషన్ మాత్రమే. ఇక్కడ బ్రతికిన రోజులు బ్రతికి ఆ తర్వాత నిత్య జీవంలోకి తిరిగి దేవుడితోటి కలిసి మనం జీవిస్తామన్నమాట. సో మనకి జీవము కంపల్సరీగా ఉండాలి. అంటే మరి ఈరోజు ప్రభు నా హృదయంలో పెట్టిన మాట ఏంటంటే, 1 పేతురు 3:10 జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు చెడ్డదాన్ని పలకకుండా, తన నాలుకను కపటపు మాటలు ఉచ్చరించకుండా పెదవులను కాచుకొనవలెను. చూడండి, జీవం కావాలంటే, జీవాన్ని ప్రేమించే వాళ్ళైతే, మంచి దినాలు మన జీవితంలో రావాలనంటే మన నోటి నుండి చెడ్డ మాటలు కానీ, కపటపు మాటలు కానీ, క్రోధపు మాటలు కానీ, అవిశ్వాసపు మాటలు కానీ, చెడ్డ మాటలు కానీ మన నోటి నుంచి రావద్దు అని ఇక్కడ రాయబడి ఉందండి. అలాగే సామెతల గ్రంథం 15:1-2 ఏముంటుందంటే, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఒక మాటను నొప్పించేశావు, నీ గుండెల్లో అది లోతులోకి దిగిపోయింది. ఆ తర్వాత వాళ్ళు ఎన్ని మంచి మాటలు మాట్లాడినా కదా, ఆ గుండెల్లో గుచ్చుకుంది కాబట్టి, అది నొప్పి వస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళతోటి ససేమిరా మంచిగా మాట్లాడాలని హృదయం మనకి రాదు కదండి. కాబట్టి మృదువైన మాట క్రోధమును చల్లార్చును, అలాగే నొప్పించు మాట కోపాన్ని రేపుతూ ఉందంట. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశం పలుకును, బుద్ధిహీనుల నోరు మరి చాలా చెడ్డ మాటలు, మూర్ఖపు మాటలు ఉచ్చరిస్తాయని, కుమ్మరిస్తాయని వాక్యం పలుకుతుంది. కాబట్టి క్రోధం రేపే, కోపం రేపే మాటలు మాట్లాడుతున్నామా, లేదా మృదువైన మాటలు మాట్లాడుతున్నామా? ఈరోజు ఒక ఆలోచన చేయాల్సిన ఒక తరుణం అండి. ఎందుకంటే సామెతల గ్రంథం 21:23 ఏముంటుందంటే, నోటి పలుకులను భద్రంగా చేసుకొని వాడు శ్రమలో నుండి తన ప్రాణములు కాపాడుకొనును. మనం మాటలు బట్టియే మనం దోషో నిర్దోషం అవుతూ ఉంటాం. మన మాటలు బట్టియే మనకు తీర్పు చెప్తూ ఉంటారు దేవుడు కూడాను. మరి దేవుడు మన శ్రమ నుండి బయటికి తీయాలంటే మన పలుకులు భద్రంగా కాపాడుకోవాలి. మన నోటి మాట, ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా రావాలని ఈ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడండి. చెప్పటం లేదు, హెచ్చరిస్తున్నాడు. అలాగే మనం చూస్తామండి, ఇంకా ముందుకు వెళ్తే ఎందుకు ఇదంతా జరుగుతుందంటే, సామెతల గ్రంథం 18:21 మనందరికీ తెలిసిన మాటనే. ఇక్కడ ఏముంటుందంటే, జీవ మరణాలు నాలుక ఆధీనంలో ఉన్నాయి, లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ టంగ్. జీవము మరణం రెండు కూడా నాలుక ఆధీనంలో ఉంది. కాబట్టి నువ్వు మాట్లాడితే జీవం వస్తుందా లేదా మరణం వస్తుందా తెలుసుకోవాలి. ఈ రోజున ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒకళ్ళు దీనికి ప్రసంగించాల్సిన అవసరం లేదు, ఒకళ్ళు మన గురించి తీర్పు చెప్పాల్సిన అవసరం లేదు. మన నోటి నుండి వచ్చే మాటలు బట్టి మన దోషమో నిర్దోషమో మనం తెలుసుకుంటామండి. మన నోటి మాటలు బట్టి మన దేవుడు బిడ్డలమా, దేవుడు బిడ్డలు కాని వాళ్ళమా మనకు తెలుస్తూ ఉంటుందండి. చాలా సందర్భాల్లో వ్యర్థమైన మాటలు మనం పలుకుతూ ఉంటాం. మన మీదకి మనమే రకరకమైన శాపాలను కూడా కొని తెచ్చుకుంటాము మాటల వల్ల. కాబట్టి అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది ఏంటంటే, తీర్పు దినమున
ప్రతి ఒక్కరు తాను పలికిన వ్యర్థమైన మాటకు సమాధానం చెప్పాలి. నీకు తెలిస్తే అవును అని చెప్పాలి, తెలియకపోతే తెలియదని చెప్పాలి. అంతకు మించిన పలుకులు దుష్టుడి నుంచి వచ్చాయని మత్తయి సువార్తలో యేసుప్రభువు వారు స్వయంగా చెప్పారు. సో అంతకు మించిన పలుకులు ఏం పలుకుతున్నాం మనం? అంతకు మించిన మాటలు ఏం పలుకుతున్నాం? ఈ రోజున మనం పరిశీలించుకోవాలి. మనకు తెలిసేది కొద్దిగా, తెలియాల్సింది చాలా ఉంది. ఉదాహరణకు ఒక మనిషి 100% జీవితంలో మనకు తెలిసేది ఒక 9%, 5% ఉంటుందండి. 95% మనకు తెలియదు. ఈ 95% మనకు తెలిసినట్టుగా ఆ వ్యక్తి గురించి పుకార్లు పుట్టించే బిడ్డగా లేదా మరి కించపరిచే బిడ్డగా ఉన్నావేమో ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జీవ మరణము నాలిక ఆధీనంలో ఉంటుందనేసి మనము తెలుసుకోవాలి. సో లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ టంగ్ అని నువ్వు నేను తెలుసుకోవాలి. కాబట్టి ఈ నాలుకను చాలా జాగ్రత్తగా వాడుకోవాలని పరిశుద్ధ గ్రంథంలో వాక్యం పలుకుతుంది. చూడండి, యాకోబు పత్రిక 3:2లో ఒక మంచి మాట ఉంది. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడగును. అవయవాలన్నిటిలో నాలుక చాలా చిన్నదండి. ఈ నాలుకను ఆధీనం చేసుకుంటుంటే సర్వ శరీరాన్ని అదుపులో పెట్టుకున్నవాడట. చూసారా ఎంత చక్కటి మాట? అవును కదండి. మాట జారితే తిరిగి మళ్ళీ తీసుకోలేము కదండి. ఆ మాట బలంగా గాయమైపోతే అది ఇంకా కష్టమైపోతుంది. అందుకని ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై సర్వ శరీరం స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడవుతాడు. ఇంకా చదివితే యాకోబు పత్రికలు చదివితే గుర్రములను మనము కంట్రోల్ చేయడానికి, అదుపు చేయడానికి కళ్ళం ఎలా వాడతామో, మరి నావను అదుపులో చేయడానికి, పెద్ద నావని అదుపులో చేసుకోవడానికి చుక్కానిని ఎలా వాడతామో అలాగే నోటి మాట కూడా, నోటిలో వచ్చే నాలుక కూడా ఎగిరెగిరి పడుతుంది. కాబట్టి దాన్ని కూడా మనం కళ్ళం వేసినట్టుగా వేయాలని బైబిల్ చెప్తుంది. అగ్నిలాగా దహిస్తుందంట. అవును కదండి. ఒక్కసారి చూడండి, మన నోటి నుంచి ఒకవేళ మంట రావాలంటే, మనకి వంట చేసుకోవాలంటే కట్టెల పొయ్యి పెట్టామనుకోండి, మన నోటి నుంచి అని ఊదితే ఆ మంట అలా రగులుకొని ఆ మంట వచ్చి మనకు వంట చేసుకోవడానికి వీలవుతుంది. మంట ఆర్పేయాలనుకోండి, ఇదే నోటి నుంచి కాండ్రించి ఉమ్మేస్తే థు అని ఊస్తే మంట ఆరిపోతుంది. సో అగ్ని రగిలించాలన్నా, అగ్నిని ఆర్పాలన్నా నాలుకతోటే ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు నీ నాలుకను ఎలా పెట్టుకుంటున్నాం? నీ మాటలు ఎలా వస్తున్నాయి? ఇతరులను లాభకరమైన శ్రేష్టకరమైన మాటలు వస్తున్నాయా? మనం చూసండి, ఎఫ్ఎస్సి పత్రిక 4:29లో వినువారికి మేలు కలుగునట్టు మాటలు పలకండి. అంటే మనం ఎవరైనా జీవితంలో, మా ఆడపడుచు గారి గురించి నాకు చెప్పాలండి, మనకి మేలు కలిగే మాటలే ఆవిడ మాట్లాడుతుంది అంతే. అది తనకి ఏదైనా తెలిసినా సరే అది వాళ్ళ జీవితంలో గాయపరుస్తుందని ఆ మాటను గుండెలోనే దాచుకొని మేలైనవి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. వయసులో చిన్నదైనా నాకు చాలా ఇష్టమైన వ్యక్తుల్లో ఒక వ్యక్తి. కాబట్టి మేలు కలిగే మాటలు నువ్వు నేను మాట్లాడాలని ఈ సందర్భంగా దేవుడు మనకి చెప్తున్నాడు. సో ఈరోజు మన నోటి నుండి వచ్చే ప్రతి యూస్లెస్ వర్డ్ అంతా కూడా తీసివేసి మనుషులకు శ్రేష్టకరమైనవి, వాళ్ళకి మంచి జరిగే మాటలు, విశ్వాసపు మాటలు, మళ్ళీ ఓదార్పునిచ్చే మాటలు నువ్వు నేను మాట్లాడదామా? అలాంటి కృప దేవుడు మనకి దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన తండ్రి. అయ్యా, అవయాలన్నిటిలో చిన్నదైనా సరే ప్రభా, ఈ నాలుక వల్ల సరే అనేక సార్లు అయ్యా నీకు కూడా మేము తిప్పలు తెచ్చి ఉన్నాం ప్రభా. మా జీవిత విధానం, మా మాటల ద్వారా నీకు కూడా మేము తలనొప్పిని తెచ్చి ఉన్నాం ప్రభా. ఈరోజు ప్రభా మా నాలుకకి నీ వాక్యముతో కళ్ళం వేస్తున్నాం తండ్రి. అయ్యా, విశ్వాసపు మాటలు, బలాన్నిచ్చే మాటలు, చేయూతనిచ్చే మాటలు, మంచి మాటలు ప్రభా, ఓదార్పు మాటలు తండ్రి నాయన ప్రభా. మా నోట ఉంచి పరిశుద్ధమైన మాటలు మాత్రమే మేము మాట్లాడి తండ్రి ప్రభా, గౌరవించి గౌరవానికి తగ్గట్టుగా మాటలు మాట్లాడి తండ్రి ప్రభా, నీ సాక్షులుగా ఈ లోకంలో జీవించే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all. Speak nicely. God will bless you.